నమస్తే, వెల్కమ్ టు తేజ్ న్యూస్. జీహెచ్ఎంసీ ఎన్నికలలో దళితుల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల సాధన జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు జగదీర్గుట్ట 126 డివిజన్ మగ్దుం నగర్ సాయిబాబా ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ సాధించాలని మహా ఎంఆర్పీఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు బీఆర్ నాని ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ దళిత సంఘాలు మాజీ చైర్మన్ కిషన్ రావు, హన్మకొండ ప్రేమ్ కుమార్, మహా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ముత్యపాగ నరసింహరావు, మాదిగ ఎస్సీఎల్ నాయకులు కె చెన్నయ్య, సిహెచ్ దాసు, బి అశోక్, ముత్యపాగ నరసింహరావు, తలారి చైతన్య, రామచందర్, ప్రభు, పెరువాలి నరేష్, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు గణేష్, నరేష్, జోగి వెంకట రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎవరికి రిజర్వేషన్ లేదు, జనరల్లో కూడా మనకు అవకాశం రాలేదు. కాబట్టి ఇప్పుడు మనకు 8 డివిజన్లు కాకుండా 24 అయినాయి. కాబట్టి మనకు 10 డివిజన్లన్నా దళితులకు ఇవ్వాలని చెప్పి ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసినాము. కావున రాబోయే రోజుల్లో ఈ రిజర్వేషన్కి అందరూ అన్ని దళిత సంఘాలు ముందుకు రావాలని చెప్పి మా యొక్క విన్నపం. నాకంటే పెద్దవాళ్ళు అన్నవాళ్ళు ఉన్నారు, అన్నవాళ్ళ అభిప్రాయాలు తెలియాలని జీహెచ్ఎంసీ ఎలక్షన్లో రాబోయే ఎలక్షన్లో కార్పొరేట్ స్థానాలు పెంచినందుకు గాను దాంట్లో దళితుల వాటా ఇప్పటి వరకు కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో 8 డివిజన్లుగా ఉన్నప్పుడు రోటరీ సిస్టంలో మరి అది ఎస్సీలకు రావాలి. ఇప్పుడు ఆ పరిధిని పెంచి 150 స్థానాల్లో మన నియోజకవర్గంలో కూడా పెరిగినందుకు రిజర్వేషన్ సాధన అనేది కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి 59 కులాలతో కూడినటువంటి దళిత సంఘాలు మరియు పలు కుల సంఘాలు కలిసి ఈ యొక్క రిజర్వేషన్ వాటా గురించి రాబోయే రోజుల్లో మేయర్ గారిని మరియు డిప్యూటీ మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్ గారిని కలవడం నిమిత్తమై ఒక కమిటీగా ఏర్పాటు చేయడం గురించి గత వారం రోజుల క్రితము గాజుల రామారం సర్కిల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క గుట్ట పరిధిలో ఒక మీటింగ్గా ఏర్పాటు చేసి కొంతమంది బాడీతోటి రాబోయే రోజుల్లో ఇప్పుడు కొంతమందిని ఏర్పాటు చేసుకొని స్టీరింగ్ కమిటీగా ఈ మీటింగులో కొంతమందిని ఏర్పాటు చేసి ఫుల్ఫిల్గా మరియు మండలాలను కూడా కలుపుకొని స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసి ఈ కమిటీని మేము కమిషనర్ గారికి మరియు దాని ఉన్నతాధికారులకు, మేయర్ గారికి తెలియజేసే ఉద్దేశంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాము. ప్రెస్ సహోదరులారా, ప్రెస్ మిత్రులారా, దీన్ని సాధ్యమైనంత వరకు మీరు కూడా సహకరించాలని, దీంట్లో కూడా మా దళితేతరులు మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాము. ఇంకా మన ఈ స్టీరింగ్ కమిటీ రానున్న ఎన్నికల్లో ఎస్సీలకు డివిజన్ల వారీగా జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలనే అంశంతో ఈరోజు జగదీర్గుట్ట మగ్దుం నగర్ శివాలయంలో ఈరోజు దళిత సంఘాల నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఇలాంటి సమావేశం ఈ ప్రాంతంలో ఈ రోజుల్లో కూడా నిర్వహించడం చాలా దురదృష్టకరమైన అంశం. ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రిజర్వేషన్ పాలన ప్రకారం ఏదైతే జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు చట్టసభలో రిజర్వేషన్ ఖచ్చితంగా రావాల్సిన అంశం ఉండేది. గతంలో కూడా ఎందుకో కుత్బుల్లాపూర్ 2 జంట సర్కిల్లో కూడా 8 డివిజన్లున్నా కూడా ఏ ఒక్క డివిజన్ కూడా ఎస్సీలకు కేటాయించకపోవడం, ఎందుకో మరి కూడా ఎస్సీ రిజర్వేషన్ కాకపోవడం కూడా శోచనీయం. ఈ విషయంలో ఏదైతే
కుత్బులాపూర్ వివిధ పార్టీల పెద్దలు ఉన్నారో ఈ పెద్ద మనుషులు ఉన్నారో ఖచ్చితంగా ఈ దఫానైనా కూడా ఎస్సీలకు జనాభా దామాషా ప్రకారం కూడా ఈ ప్రాంతంలో కుత్బులాపూర్ నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ మహానగరంలో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో భవిష్యత్తులో కూడా దళిత సంఘాల ఐక్య కార్యాచరణ ఉద్యమంలో ఈ పోరాటం కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని ముందుగా నిర్వహిస్తున్నటువంటి అన్నగారు ఏదైతే ముత్యపాక నరసింహ మహాఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు ఉన్నారో ఈ అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయచేసి నాయకులారా, రాజకీయ పెద్దలారా, ఎస్సీలంటేనే కూడా ఈ రోజు కూడా అతిపెద్ద సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో కానీ ఈ హైదరాబాద్ నగరంలో కానీ. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఓన్లీ ఎస్సీలే కూడా అయ్యా మాకు ఇంకా కూడా మాకు జనాభా ప్రకారం కూడా మాకు డివిజన్లు కేటాయించాలని ఇలాంటి సమావేశం మేము పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. దయచేసి ఎన్నికల్లో మా ఓట్లు తీసుకోవడమే కాదు, ఈ ఏదైతే కూడా మా ప్రాతినిధ్యం దక్కేలా కూడా మాకు కూడా కొన్ని డివిజన్లు దక్కేలా కూడా మీ ప్రతి రాజకీయ పార్టీలు కూడా చొరవ చూపాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు జై భీమ్. ఇది ఒక గొప్ప సమావేశం అనుకుంటున్నాను. ఇంతకుముందు 150 డివిజన్లు ఉన్నాయి గ్రేటర్ పరిధి, ఇప్పుడు 300 అయింది. 300 అంటే సుమారుగా మనకు జనాభా దామాష ప్రకారం ఎస్సీలకు 45 సీట్లు రావాలి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 45 రావాలి. ఇదే కుత్బులాపూర్ తీసుకుంటే 24 అని చెప్పారు. మనం 24 డివిజన్లు ఏర్పాటైనాయి. ఇంతకుముందు 8 ఉండే, ఇప్పుడు 24 అయ్యాయి. కనీసం మనకు 4 అన్న కావాలి. ఇంతవరకు 8 డివిజన్లు ఉంటే ఒక ఎస్సీ డివిజన్ కేటాయించకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు, అధికారులు ఒక ప్రకారం ఆలోచించి ఎస్సీలకు కూడా డివిజన్లు కేటాయించి మాకు రాజకీయాలలో వాటా రిజర్వేషన్, బీసీలకు అంటే రిజర్వేషన్ లేదు, ఎస్సీల రిజర్వేషన్ ఉన్నాక కూడా మనకు డివిజన్ల కనీసం ఒక డివిజన్ కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరం. ఇంకనైనా అధికారులు, రాజకీయ పార్టీ నాయకులు ఆలోచించి ఎస్సీలకు అవకాశం కల్పిస్తున్నారని అనుకుంటున్నారు. జై భీమ్. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలలో జనాభా దామాషా ప్రకారం మా దళితులకు 20% రిజర్వేషన్ కావాలనే ఉద్దేశంతో మహాఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మేము చేపట్టబోతున్నాము. దీనికి దళిత సంఘాల నాయకులు, దళితులు, వివిధ రాజకీయ పార్టీలు ఉన్న దళిత నాయకులు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేసి రేపు పొద్దున జిహెచ్ఎంసీ కార్యాలయం లేకుంటే అసెంబ్లీ ముట్టడి చేసే ప్రయత్నం ఉన్నది. మనం ఎట్లయినా సరే మనం అడుక్కునేది కాదు, మనం కొట్లాడి సాధించుకోవాలి రిజర్వేషన్. 20% రిజర్వేషన్ సాధించే వరకు ఈ పోరాటం బాగనేసి మహాఎంఆర్పీఎస్ తరఫున మేము చెప్తున్నాం. జై భీమ్. మరి జిహెచ్ఎంసి ఎలక్షన్ నోటిఫికేషన్ కొంతమంది జనవరిలో అవుతుందని చెప్తున్నారు. మరి నిన్ననే వేరే వాళ్ళు దాన్ని ఆపమని చెప్పి కోర్టుకు కూడా వెళ్ళారనే సమాచారం మాకుంది. సరే, ఏది ఏమైనా ఎవరు కోర్టుకు వెళ్ళినా, ఎవరు ఎలక్షన్స్ కండక్ట్ చేద్దామని ఆలోచన చేసినా ఇదంతా కూడా మాకు ప్రిపరేషన్ టైంగా మేము భావిస్తాం. ఈ 300 డివిజన్లలో ఖచ్చితంగా దళిత జనాభా దామాషా ప్రకారం దాదాపు 60 డివిజన్లు దళితులకు కేటాయించాల్సిందే. నంబర్ 1. నంబర్ 2, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా, ఈసారి మేయర్ అభ్యర్థిని కూడా దళితున్నే పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నా. గత ప్రభుత్వం ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి మాట తప్పింది. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మరి టిఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధుకు 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్తే 12 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి, అంబేద్కర్ అభయాస్తం స్కీమ్ పేరు మీద 12 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు ఎక్కడ కూడా 2 సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఒక్క మాట కూడా ఈ స్కీమ్ పైన మాట్లాడలేదు. మీరు మాట్లాడరు, మీరు చెయ్యరు. కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మాకు మేయర్ నిధులు దళితులు ప్రకటిస్తే మా నిధులు మేమే విడుదల చేయించుకుంటాం, మా వాళ్ళే మమ్మల్ని పరిపాలిస్తారు. మాకు కావలసినవన్నీ కూడా మా వాళ్ళ దగ్గర తెచ్చుకునే స్కోప్ మాకుంటది. కాబట్టి
దళితుల్ని మేయర్గా డిక్లేర్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేకాదు కుత్బుల్లాపూర్ డివిజన్ లో, కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో గతంలో 8 డివిజన్లు ఉంటే ఒక్కరు కూడా దళితులకు కేటాయించలేదు. మరి ఈ రోజు బైఫికేషన్ జరిగి 24 డివిజన్లుగా మారినాయి. ఖచ్చితంగా కుత్బుల్లాపూర్ లో దాదాపు 8 డివిజన్లు దళితులకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఇక్కడ చరిత్ర ఉన్నది. జనరల్ సీట్ లో సర్వే సత్యనారాయణ గారు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో చేసిన ఇది ఉన్నది కాబట్టి ఒక 2 జనరల్ స్థానాల్లో కూడా మా వాళ్లకు ఆయా పార్టీని టికెట్ ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, పోరాడదాం, పోరాడదాం, సాధిద్దాం, సాధిద్దాం, రిజర్వేషన్ సాధిద్దాం.